భారతదేశాన్ని, భారతదేశ గౌరవాన్ని పదే పదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవమానిస్తూ ఉన్నారు, ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత నుండి, ఆ తర్వాత భారత్ పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా చేసిన మిజైల్స్ అటాక్, ఆ తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన ఒక చిన్న వార్ లాంటిది. ఇంకా అప్పటి నుంచి ఆ ఎపిసోడ్ నుంచి ఈ సెకండ్ వరకు కూడా అమెరికా అధ్యక్షుడి నుంచి, అమెరికా అధ్యక్ష కార్యాలయం నుంచి, వైట్ హౌస్ నుంచి అసలు భిన్న ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నప్పుడు అమెరికా అధ్యక్షుడి నుంచి వాళ్ళ దగ్గర ఒక భిన్న స్వరం వినిపించింది. అండ్ భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత అమెరికా స్వరం మారుతూ వస్తుంది. అండ్ ప్రపంచ వేదికల మీద చివరికి సౌదీ అరేబియాకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ యువరాజు ముందే డొనాల్డ్ ట్రంప్ భారత్ పాకిస్తాన్ని సమాన ఘాటిన గడుతూ, భారతదేశ గౌరవాన్ని పాకిస్తాన్తో సమాన స్థాయిలో నిలబెడుతూ, ఒక ఉగ్రవాదంను ప్రేరేపిస్తున్నటువంటి ఆ ప్రేరేపిత దేశాన్ని భారతదేశంతో కంపేర్ చేస్తూ అవమానించుకుంటూ వస్తూ ఉన్నారు. రెండు గొప్ప దేశాలని, రెండు తెలివైన దేశాలని, రెండు మాకు వ్యూహాత్మక భాగస్వాములని పదే పదే యుద్ధం జరిగేటప్పుడే పాకిస్తాన్కి అమెరికా ప్రేరేపితంతో IMF బిలియన్ డాలర్లు డబ్బులు సహాయం చేసిన దగ్గర నుంచి పాకిస్తాన్ భారతదేశం మీద డ్రోన్లను ప్రయోగిస్తే ఆ డ్రోన్లు ఇచ్చింది టర్కీ అని ప్రపంచ దేశాలకు భారత్ ఆధారాలు ఇస్తూ ఉంటే, అదే టర్కీతో 304 అమెరికన్ బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకోవడం ఏంటి? పదే పదే ప్రతి విషయంలోనూ భారత ప్రజలను కూడా టార్గెట్గా చేసుకొని, అమెరికాలో ఉన్న భారతీయులను కనుక టార్గెట్ చేసుకొని వరుస పెట్టి ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మళ్ళీ భారతదేశానికి చెందినటువంటి లక్షల అమెరికన్ డాలర్ల విలువ చేసే మామిడి పండ్ల షిప్మెంట్లను అమెరికాలోకి పోకుండా ఎప్పుడు జనరల్గా ఈ సీజన్లో పోతూ ఉంటాయి. అది ఒక వాణిజ్యం అమెరికా మధ్య కూడా. కానీ ఈసారి తాజాగా భారతదేశానికి చెందినటువంటి అమెరికా అధికారులు భారతదేశానికి సంబంధించిన మామిడి పండ్ల షిప్మెంట్లను అడ్డుకునేశారు. ఎందుకంటే పత్రాలు లేవట, అవి అనుమానాస్పదంగా ఉన్నాయట. భారతదేశాన్ని అమెరికా అంత దారుణంగా చూస్తుందా? లక్షల డాలర్ల విలువ చేసే అమెరికన్ కరెన్సీలో లక్షల డాలర్ల విలువ చేసే భారతదేశ మామిడి పండ్ల షిప్మెంట్లను అమెరికా అధికారులు అడ్డుకున్నారు. సో వాటిని మళ్ళీ ఎంతో ఖర్చు పెట్టి వెనక్కి తెచ్చుకోవాలి, లేదు అంటే అక్కడే పడేయాలి, ధ్వంసం చేసి పడేయాలి. చాలా తీవ్రమైన నష్టం మన భారత రైతులకు, ఇక్కడ వాటిని ఎక్స్పోర్ట్ చేసిన వ్యాపారులు. ఎందుకు ఇలా ఫస్ట్ టైం ఈ విధంగా అనుమానంగా చూస్తూ ఉన్నారా? అవమానించాలనా? భారతదేశానికి నష్టం కలిగించాలనా? మామిడి పండ్ల షిప్మెంట్ లక్షల అమెరికన్ డాలర్లు విలువ చేసేది ఆపేశారు. పదే ఎందుకు వీళ్ళ ప్రవర్తన ఇట్లా ఉంటుంది?